నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రాణి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిద్దిపేట జిల్లా గోవర్ధనగిరిలో ఇద్దరు ఉపాధి హామీ కూలీలు మృతి. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న మంత్రి కొండా సురేఖ. కాంగ్రెస్ పాలనతో తెలంగాణలో భయంకర రోజులు వచ్చాయి. అబద్ధాలతో సీఎం రేవంత్ రెడ్డి కాలం వెల్లదీస్తున్నారన్న ఎమ్మెల్సీ కవిత. విశాఖలో స్టీల్ ప్లాంట్ పర్యటనలో కేంద్ర మంత్రి బిజీ. స్టీల్ ప్లాంట్ ఇబ్బందులు పరిష్కరించాలని కుమారస్వామికి కార్మికుల వినతి. ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని మందకృష్ణ మాదిగా నీరుగారుస్తున్నారు. 1,00,000 డబ్బులు 1000 గొంతుకల సభ ఎందుకని ప్రశ్నించిన పిడమర్తి రవి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని గోవర్ధనగిరిలో ఇద్దరు ఉపాధి హామీ కూలీలు తమ పనుల్లో నిమగ్నమై ఉండగా ప్రమాదవశాత్తు మరణించడంతో పాటు పలువురు గాయపడడంపై మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరితో ఫోన్లో మాట్లాడి దుర్ఘటనకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు. ఉపాధి హామీ పథకం కింద నిబంధనల ప్రకారం కూలీలకు అందించాల్సిన ఆర్థిక సహాయం, ఇతర సహకారాలపై కలెక్టర్తో మంత్రి సురేఖ చర్చించారు. మంత్రులతో పాటు క్షతగాత్రులకు ప్రభుత్వ పరంగా అందాల్సిన సహాయం, ఇతర వెలుసుబాట్లు త్వరగా అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కలెక్టర్ నమస్తే. అదేం లేదు, ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా మనకు అక్కన్నపేట మండలం. చనిపోయిన వాళ్ళు ఏ ఊరు వాళ్ళు సార్? వాళ్ళు మ్యామ్ వీళ్ళిద్దరు గోవర్ధనగిరిలో ఇది ఇన్సిడెంట్ జరిగింది. మనకి ఇద్దరు చనిపోతే మహిళలు కూడా వాళ్ళకి 2 lakhs వరకు మనకి ఎన్ఆర్జిఎస్ లో ప్రొవిజన్ ఉంది మ్యామ్. ఓకే, ఇద్దరు మహిళలేనా చనిపోయింది? ఇద్దరు మహిళలే మ్యామ్. ఇంకొక 5గురేమో పేర్లు, ఒక్క నిమిషం. వీళ్ళు ఇద్దరు కాకుండా మ్యామ్ ఇంకొక 5గురు ఇంజూర్ అయ్యారు మ్యామ్. 5గురులో 4గురేమో ఫీమేల్స్ మ్యామ్, ఒక్క అతను మేల్. ఓకే, ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళిపోతున్నారా, వరంగల్కి వెళ్ళిపోతున్నారా? అంటే ఒక్కరినైతే షిఫ్ట్ చేసాం మ్యామ్. కొంచెం ఇంజురీ సీరియస్ గా ఉంది అని అంటే మనకి ఎంజిఎం హాస్పిటల్ షిఫ్ట్ చేసాము. కూడా పంపించాం మ్యామ్, కొంచెం క్లోజ్ గా మానిటర్ చేయడానికి. అక్కడ సూపరింటెండెంట్ తోటి కూడా మాట్లాడాం. ఓకే ఓకే. మిగిలిన వాళ్ళని అంత సీరియస్ గా ఇంజురీ ఏమీ లేదు మ్యామ్. సో హుస్నాబాద్ లో ఉంచాం మ్యామ్. వాళ్ళని క్లోజ్ గా మానిటర్ చేస్తూ ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే అప్పుడు షిఫ్ట్ చేద్దాం అని ఆలోచిస్తాం. ఓకే ఓకే. ఇప్పుడు వీళ్ళకి ఎంత టైంలో ఇచ్చేస్తారు ఇప్పుడు ఈ కాంపన్సేషన్ అనేది, ఇప్పుడు వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది? మ్యామ్ 2 lakhs కి సంబంధించింది అయితే మనకి కొంచెం బేసిక్ ఫార్మాలిటీస్ ఉన్నాయి మ్యామ్. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఒకటి, అది పోలీస్ సైడ్ నుంచి వాళ్ళ రిపోర్ట్, కొంచెం ఫార్మాలిటీస్ చేసుకొని ఇవి సాధ్యమైనంత వరకు ఒక 15 days లో క్లోజ్ చేద్దాము అన్న. ఆర్థిక పరిస్థితి తెలిసి తెలియక హామీలు ఇచ్చామని స్వయంగా అసెంబ్లీ స్పీకర్ అన్నారని, 130 ఏళ్ల చరిత్ర ఉన్నదని చెప్పుకునే పార్టీ ప్రజలను మోసం చేస్తుందని నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. చేతిలో ఎర్రబుక్కు పట్టుకుని దేశమంతా తిరిగే రాహుల్ గాంధీ తెలంగాణ పరిస్థితులపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనతో రాష్ట్రంలో భయంకర రోజులు వచ్చాయని, అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆమె విమర్శించారు. కాంగ్రెస్ పాలనతో తెలంగాణ 100 ఏళ్లు వెనుకకు వెళ్లే దుస్థితి ఏర్పడిందని, అబద్ధాలతో సీఎం రేవంత్ రెడ్డి కాలం వెల్లదీస్తున్నారని కవిత ఆరోపించారు. మా పార్టీ నాయకులకు సంబంధించినటువంటి ప్రైవేట్ కార్యక్రమం ఉంటే ఇక్కడికి రావడం జరిగింది. మరి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు, మా పార్టీ సీనియర్ మోస్ట్ నాయకులు బాజిరెడ్డి గోవర్ధనన్న గారు, మేము స్థానిక నాయకులందరం కూడా మరి వాళ్ళ నిజామాబాద్లో కాంగ్రెస్ పరిపాలనలో ఏం జరుగుతున్నదనే విషయాన్ని చర్చ చేస్తూ ఉన్నాం. చాలా బాధాకరంగా ఉన్నది. ఒకప్పుడు నీటితోని నిండు కుండలాగా మంచి గాదెల నిండా వడ్లు ఉండి 10 ఏళ్ళు సిరులను వెదజల్లినటువంటి నిజామాబాద్ జిల్లాలో ఇవాళ రైతులు మళ్ళీ యూరియా కోసం లైన్లు కట్టే పరిస్థితి, మళ్ళీ కరెంట్ ఎప్పుడు ఉంటుందా ఎప్పుడు పోతుందా అని ఆలోచన చేసే పరిస్థితి, ప్యాకేజ్ 22 కాళేశ్వరం కంప్లీట్ కానటువంటి పరిస్థితి, ఏ చెరువుకు కూడా ఎక్కడ కూడా ఏ ఒక్క ఆఫీసర్ కానీ నాయకుడు కానీ వచ్చి పట్టించుకోని పరిస్థితి, మొన్నటి బతుకమ్మ అయితే కనీసం చెర్లకాడ చెత్త తీసి లైట్ పెట్టలేనటువంటి పరిస్థితి, ఏ ఒక్క చిన్న పని కూడా ఏదైతే అవ్వకు తాతకు పెన్షన్ ఇస్తామని చెప్పిండ్రో ఎవరికి కూడా పెన్షన్ డబుల్ చేయని పరిస్థితి. ఇప్పటికి గవే కేసీఆర్ ఇచ్చిన పైసలు వస్తున్నాయి తప్పితే
కొత్తగా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇస్తున్నటువంటి డబ్బులు ఏమీ లేవు. ఇవాళ బీడీ కార్మికులు చాలా పెద్ద ఎత్తున ఉంటారు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో. వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉన్నారు, ఇదేం పరిస్థితి, మరి ఇది ఎక్కడిది, మాకు పెంచుతామని చెప్పి పెంచలేదేందని. అదేవిధంగా ఆడబిడ్డలు 18 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ కూడా ఇప్పటివరకు బాజిరెడ్డి అన్న గారు చెప్పినట్టు మరి మాకు చెప్పిన 2500 ఏవి అని చెప్పి ప్రశ్నించేటటువంటి పరిస్థితులు. అందరికీ స్కూటీలు ఇస్తా అని చెప్పి 18 ఏళ్ళు నిండినటువంటి ఆడపిల్లలకు అసలు దాన్ని ఊసే లేనటువంటి పరిస్థితి. అంటే అలవి కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి నిన్నటికి నిన్న గౌరవనీయులు మన స్పీకర్ గారు, అసెంబ్లీ స్పీకర్ గారు మాట్లాడుతున్నారు, మేము ఆర్థిక పరిస్థితి తెలిసి తెలియక వాగ్దానం చేసినామంట. మరొక బాధ్యత కలిగినటువంటి పార్టీ 130 ఏళ్ల చరిత్ర ఉన్నట్టు చెప్పేటటువంటి. విశాఖలో స్టీల్ ప్లాంట్ పర్యటనలో కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి బిజీగా గడిపారు. ఆయనతో పాటు ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు, శ్రీనివాస్ వర్మ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆర్ఐఎన్ఎల్ డాక్టర్లు ఉన్నతాధికారులతో ప్లాంట్ వాస్తవ పరిస్థితులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. స్టీల్ ఎగ్జిక్యూటివ్, ఎస్ఎస్టీ అసోసియేషన్ కార్మిక సంఘాలతో కూడా సమావేశమయ్యారు. జీతాల బకాయిలు, స్టీల్ ప్లాంట్ ఇబ్బందులు పరిష్కరించాలని కేంద్ర మంత్రి కుమారస్వామిని కార్మిక సంఘాలు కోరారు. After assuming the charge in Delhi, in our ministry, we had several review meetings about the performance of our ministry. Whatever Varmaji expressed before you that our Prime Minister's vision of Vikasit Bharat, he has given a deadline to our steel ministry that by 2030 we should reach 300 million ton production of steel. Now we are in the second place in the world. China is the first country. After China, we are in the second place. Several challenges are there. The rate fluctuation also. Every day we are seeing even China dumping excess production what they have producing to India also. Several issues are with us. When I review about the RINL, ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని మందకృష్ణ మాదిగ నీరుగారుస్తున్నారని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 2న ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే మాదిగ విద్యార్థి యువగర్జన సభ పోస్టర్ను ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా తెలంగాణలో వర్గీకరణ అమలు చేస్తామని ప్రకటించినప్పటికీ మందకృష్ణ నీరుగారుస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేయడం మందకృష్ణ మాదిగకు బీజేపీ నాయకులకు ఇష్టం లేదన్నారు. వర్గీకరణ చేయడానికి అనేక దశలో ప్రక్రియ మొదలుపెట్టినా ప్రభుత్వంపై 1,00,000 డప్పులు 1000 గొంతుకల కార్యక్రమం ఎందుకని ప్రశ్నించారు. అతిపెద్ద కులమైన మాదిగలకు 12% రిజర్వేషన్ రావాలని, జిల్లాల వర్గీకరణ చేయాలని ఫిబ్రవరి 2వ తారీఖున ఓయూలో జరిగే మాదిగ విద్యార్థి యువగర్జనను జయప్రదం చేయాలని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు, యువకులకు, ప్రజా సంఘాలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రెండో వైపున మందకృష్ణ మాదిగ 7% డిమాండ్తో ట్రాఫిక్లో ఉద్యమం చేస్తూ ఉన్నాడు. ఎక్కడ? నెక్లెస్ రోడ్లో. మందకృష్ణ మాదిగకు దమ్ముంటే, ధైర్యం ఉంటే వివేక్ పెట్టినట్టుగా మరి మాదిగ సింహ గర్జనని, లేకపోతే ఆ 1,00,000 డప్పులు 1000 గొంతులు కార్యక్రమాన్ని గ్రౌండ్లో పెట్టి మాదిగల సత్తా చూపించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ట్రాఫిక్లో ఉద్యమం పెట్టి అది మాదిగల జనాభాగా చిత్రీకరిస్తే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రెండవ ముఖ్య విషయం ఏంటంటే, ఈ ఉద్యమాన్ని, మాదిగ ఉద్యమాన్ని, వర్గీకరణ కావాలంటున్నటువంటి మాదిగలని, వద్దంటున్నటువంటి మాలలకు నాయకత్వం ఇస్తున్న కృష్ణ మాదిగ, వివేకులు ఇద్దరు ఈ ఉద్యమాన్ని నాగా కూకిల ఉద్యమంగా మార్చి ఈ 2 మాదిగల కులాలు కొట్టుకుంటే వాటి ద్వారా లబ్ధి పొందాలని ఇద్దరు వ్యక్తులు చూస్తూ ఉన్నారు. నిజానికి కృష్ణ మాదిగ సీఎం రేవంత్ రెడ్డితో ఉండి వర్గీకరణ సాధించుకోవాల్సి ఉండే. సుప్రీంకోర్టు తీర్పు ద్వారా
వచ్చినటువంటి తీర్పుని బీజేపీకి ఆపాదిస్తూ ఉన్నాడు. ఆయనకు వచ్చినటువంటి పద్మశ్రీ అవార్డు కమలం పార్టీ ఇచ్చినటువంటి అవార్డు, అది కమలం అవార్డు. మాదిగ జాతి ప్రయోజనాలు ముఖ్యం అనుకుంటే ఇంతవరకు ఏ నాయకుడు కూడా ప్రభుత్వంతో కొట్లాడి ప్రభుత్వం వ్యతిరేకంగా నిలబడే నాయకుడు ఉంటాడు, కానీ ప్రభుత్వం దగ్గర అవార్డు తీసుకునే నాయకుడు ఉన్నాడు. దాన్ని తిరస్కరించాలి. అట్లనే వీళ్ళిద్దరు కుట్ర చేసి దీన్ని నాగా కూకి ఉద్యమంగా మార్చి రాష్ట్రంలో శాంతి భద్రత సమస్యను సృష్టించి వర్గీకరణను ఇప్పుడు చేయకుండా కుట్ర చేస్తూ ఉన్నారు ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు నాయకులు. వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు ఎన్ని కొట్లాటాలు చేసినా మాల మాదిగలు శాంతియుతంగా ఉంటారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా వర్గీకరణ జరుగుద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వర్గీకరణ జరగొద్దని వివేక్ ఉంది. నేరరహిత సమాజమే తెలంగాణ రాష్ట్ర పోలీసుల ధ్యేయమన్నారు డీజీపీ జితేందర్. రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నేర నియంత్రణపై డీజీపీ ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంబంధిత జోన్లు, అడ్మిన్, ట్రాఫిక్, క్రైమ్, ఉమెన్ సేఫ్టీ, సైబర్ క్రైమ్, ఎస్ఓటీ, రిజర్వ్ పోలీస్ వంటి విభాగాల వారీగా నేర నియంత్రణ, కేసుల విచారణ తీరు, శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న ప్రత్యేక చర్యల గురించి అధికారుల నుండి సమీక్షించారు. క్షేత్రస్థాయిలో అధికారులకు ఎదురవుతున్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి పలు సూచనలు చేశారు. మల్కాజ్గిరిలో ఇందిరా ఇండ్ల కోసం 75,000 మంది అప్లై చేసుకున్నారని, వారందరికీ ఇండ్లు వచ్చేలా చూడాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మల్కాజ్గిరిలోని గాంధీ పార్కులో గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే స్థానిక నాయకులతో కలిసి నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయాలన్నారు. రేషన్ కార్డుల విషయంలో నిరుపేదలను కూడా తెల్ల రేషన్ కార్డు నుంచి దూరం చేయడానికి ప్రభుత్వం చూస్తుందని, అలా చేస్తే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదు అన్నారు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. అందరూ తరలి వచ్చి గాంధీ మహాత్మునికి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ఆశయాలు సాధించడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని ప్రతి ఒక్కరిని ఇక్కడ వచ్చిన ప్రతి నాయకుని కోరుకుంటున్నాను పేరు పేరున. అదేవిధంగా ఇవాళ మనకి ఇంద్రమ్మ ఇండ్లు ఏవైతే 75,000 మంది ఏదైతే అప్లై చేసుకున్నారో మన మల్కాజ్గిరి నియోజకవర్గంలో, వాళ్ళందరికీ కూడా ఇంద్రమ్మ ఇండ్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ స్థానిక కాంగ్రెస్ నాయకులను కూడా ఒకటే విన్నపము, ఇలా ప్రభుత్వం మీది ఈ 75,000 మంది ఎవరైతే పేదలు ఇండ్ల గురించి అప్లై చేసుకున్నారో ప్రతి ఒక్కరికి ఇండ్లు వచ్చే విధంగా మీరు చూసుకుంటే తప్పకుండా ప్రజలు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు, లేకపోతే ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పేసి నేను చెప్తున్నాను. అదేవిధంగా ఇవాళ సుమారు ఒక 5,000 మంది రేషన్ కార్డుల గురించి, తెల్ల రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డుల గురించి కూడా అప్లై చేసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ ఎవరైతే పేదలు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఆ రేషన్ కార్డులు ఇప్పించాల్సిన బాధ్యత ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులది, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ది. కాబట్టి వాటిని అన్నిటిపైన చర్యలు తీసుకోవాలని, ఏదో సాకు చూపి, ఏదో ఒట్టి మాటలు చెప్పి, ఏదో ఒకటి చెప్పి వాళ్ళని లబ్ధిదారులని తీసేసి వీళ్ళకి ఇల్లు లేదు, వీళ్ళకి జాగ లేదు, వీళ్ళకి ఇంకోటి లేదు అనుకుంటా చేయడం చాలా తప్పు. ఎందుకంటే ప్రభుత్వ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన కాంగ్రెస్ అభ్యర్థుల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. మరో 2-3 రోజుల్లో అభ్యర్థులను ప్రకటించనుంది కాంగ్రెస్ పార్టీ. 2 టీచర్ ఎమ్మెల్సీ, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకి షెడ్యూల్ విడుదల కాగా ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల కానుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భవిత అందిస్తారు. మార్చిలో ముగిసే తెలంగాణ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి నిన్ననే ఈసీ ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల చేసింది. అయితే నోటిఫికేషన్ వచ్చే లోపే ఖచ్చితంగా అభ్యర్థులను ప్రకటించాలని చెప్పేసి ఇప్పటికే పూర్తి స్థాయిలో కసరత్తు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే ఆ కసరత్తు కూడా పూర్తి దశకు చేరుకుందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అయితే కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ కు సంబంధించినటువంటి ఒక టీచర్ ఎమ్మెల్సీతో పాటు ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, అంతేకాకుండా వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించిన ఒక టీచర్ ఎమ్మెల్సీ, మొత్తం 3 స్థానాలకు సంబంధించి షెడ్యూల్ రిలీజ్ చేసింది ఎన్నికల సంఘం. అయితే దీనికి సంబంధించి ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల చేయండి. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసే కంటే ముందే అభ్యర్థులను ప్రకటించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కసరత్తు అయితే చేస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా ఇటు నిజామాబాద్, ఖమ్మం,
నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ స్థానాలకు సంబంధించి ఇప్పటికే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి మరొకసారి పోటీలో ఉండాలని చెప్పేసి ఇటు ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి సమావేశంలో ఇటు నాయకులతో పాటు ప్రతి ఒక్కరు సూచించినప్పటికీ కొంత మేరకు వాళ్ళు సుముఖత చూపలేనట్టుగా కూడా అనిపిస్తుంది. ఖచ్చితంగా నేను పోటీలో ఉండలేను అన్నట్టుగానే బాహటంగానే చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఈ విషయంతో ప్రతి ఒక్కరు చాలా మంది కూడా ఖచ్చితంగా ఎమ్మెల్సీకి మేము పోటీ చేశామంటే కూడా తెరపైకి వస్తున్న సందర్భం అయితే కనబడుతుంది. దాదాపుగా 4 నుంచి 5 మంది మేము పోటీలో ఉంటామని చెప్పేసి ఎవరికి వాళ్ళే లాభం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ కు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు సంబంధించి దాదాపుగా 4-5 పోటీలో ఉన్నారు. అందులో ముఖ్యంగా అమిగోస్ విద్యా సంస్థల అధినేత అయినటువంటి ముస్కు రమణారెడ్డితో పాటు ఆల్ఫోర్స్ సంస్థల అధినేత నరేందర్ రెడ్డితో పాటు గతంలో పార్లమెంట్ ఎంపీగా పోటీ చేసినటువంటి వెల్చాల రాజేందర్, కరీంనగర్ ఎంపీగా పోటీ చేసినటువంటి వెల్చాల రాజేందర్ తో పాటు మరో 2 నేతలు కూడా ఖచ్చితంగా పోటీలో ఉంటామని చెప్పేసి వాళ్ళు తీవ్ర ప్రయత్నం చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఎవరికి వాళ్ళు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ముఖ్యంగా వీళ్ళ 3 పేరే ఎక్కువగా తెరపైకి వినిపించినప్పటికీ గతంలో ఎవరైతే పార్టీలో టికెట్స్ కేటాయించినటువంటి వాళ్ళకి మరొకసారి అవకాశం ఇవ్వకుండా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఇప్పటికే పార్టీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇక వెలిచాల రాజేందర్ దాన్ని ఉపసంహరించుకున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా ముఖ్యంగా ఇటు అమిగోస్ విద్యా సంస్థల అధినేత ముస్కు రమణారెడ్డితో పాటు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి ప్రస్తుతం అయితే పోటీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో అంతకంటే ముందే ఖచ్చితంగా వీళ్ళను నియమించాలి, అభ్యర్థులను ప్రకటించాలని చెప్పేసి ఇప్పటికే పార్టీ భావిస్తున్న నేపథ్యంలో ఆయా అక్కడ అయితే ఇప్పటికే అక్కడ పార్టీ ఇప్పటికే సర్వేలు చేస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. అక్కడ ఎవరికి నిలబెడితే ఖచ్చితంగా పార్టీ ఆ సీట్ కైవసం చేసుకుంటారని చెప్పేసి కొంతమంది పేర్లను కూడా ఇప్పటికే అధిష్టానానికి పంపినట్టుగా తెలుస్తుంది. అయితే అధిష్టానము నిర్ణయం తర్వాత ఇక్కడ ఒక పార్టీ మీటింగ్ పెట్టి ఖచ్చితంగా పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలిసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా ఇప్పటికే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి ఉన్నప్పటికీ ఇంకా టీచర్స్ ఎమ్మెల్సీగా అక్కడ కూర రఘువర్ధన్ రెడ్డి ప్రస్తుతం అయితే కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించిన టీచర్ ఎమ్మెల్సీలో నర్సారెడ్డి ప్రస్తుతం అలుగువెల్లి నర్సారెడ్డి అయితే ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే 2 టీచర్ ఎమ్మెల్సీలకు సంబంధించి ఇప్పటికే మిత్రపక్షాలకు కేటాయించాలని చెప్పేసి పార్టీ భావిస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. కానీ ఇప్పటివరకు ఒక స్పష్టత రాలేదనైతే మనము చెప్పుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఇప్పటికే బీజేపీ అభ్యర్థులను కూడా ఖరారు చేసి ఇప్పటికే వాళ్ళు ప్రచారం మొదలు పెట్టిన సందర్భం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఎవరికి ఇస్తే ఖచ్చితంగా ఆ పార్టీ సీటు కైవసం చేసుకుంటుందో ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో కనబడుతుంది. అంతేకాకుండా ఇప్పటికే సిట్టింగ్ స్థానమైనటువంటి మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఖచ్చితంగా మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా పోటీ నుంచి అంటే గెలవాలి అనే నేపథ్యం అయితే కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆ నోటిఫికేషన్ కంటే ముందే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ నాంది పలుకుతుందని నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ అధ్యక్షుడు సంజయ్ ఆనంద్ అన్నారు. నేషనల్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని తార్నాకలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ ని అన్ని రాష్ట్రాలలో ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఒక చేతిలో బైబిల్ ఉంటే మరొక చేతిలో రాజ్యాంగం ఉండాలన్నారు. క్రైస్తవుల హక్కులను పరిరక్షణ కోసం, క్రైస్తవుల సంక్షేమం, అభివృద్ధి కోసం నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. నా పేరు బిషప్ సంజయ్ ఆనంద్. మరి ఎన్సిసి తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్గా ఇటీవల కాలంలో మా జాతీయ నాయకులు, అధ్యక్షులు మరి రెవరెండ్ శాంపల్ గారు వారు నన్ను ఇటీవల కాలంలో నియమించారు. ముఖ్యంగా ఈరోజు జరగబోతున్న ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర మరి కార్యవర్గ సమావేశాన్ని మరి సమీక్ష కొరకు వారు మరి మా మధ్యలోకి మా రాష్ట్రానికి వచ్చారు. ముఖ్యంగా ఎన్సిసి యొక్క నినాదం ఏదనగా ఒక చేతిలో బైబిల్ ఉండాలి, మరో చేతిలో రాజ్యాంగం ఉండాలని వారు మాకు మరి హితం చేశారు. కాబట్టి ముఖ్యంగా మరి ఇటీవల కాలంలో మీరందరూ గమనిస్తున్నట్టుగా ఎక్కువ దాడులు క్రైస్తవుల మీద, మతవాదులు అన్ని కోణాలలో మనం గమనిస్తున్నాం. దీన్ని అరికట్టడానికి ఎన్సిసి నాంది పలుకుతుంది. ముఖ్యంగా ఎన్సిసి ఏం చేస్తుందంటే క్రైస్తవుల హక్కును మరి సంరక్షించడానికి, క్రైస్తవుల యొక్క సంక్షేమము
సామాజిక సంక్షేమము, సామాజిక అభివృద్ధి మరి పెంపొందించడానికి ఎన్సిసి ఎప్పుడు కూడా ముందుంటుంది. క్రైస్తవ సమాజానికి, సంఘాలకు, క్రైస్తవ సంఘాలకు, మరి పాస్టర్స్కి, మిషనరీస్కి, మిషనరీ ఆస్తులకు కూడా ఎన్సిసి ఒక కాపులాగా, ఒక దండగా నిలబడుతుంది. కాబట్టి మరి ముఖ్యంగా ఎన్సిసి యొక్క కార్యాచరణ రాబోయే దినాల్లో ఎన్సిసి స్టేట్ ఆఫీస్ తెలంగాణ హైదరాబాద్ ప్రాంతంలో మరి మొదలు కాబోతుంది. అదేవిధంగా క్రైస్తవుల కొరకు ఒక టోల్ ఫ్రీ నంబరు త్వరలోనే మేము మొదలు పెట్టబోతున్నాం. గ్రామంలో స్థాయి నుంచి మరి రాష్ట్ర స్థాయి వరకు మరి ఎవరికైనా ఎటువంటి సమస్య వచ్చినా ఎన్సిసి దాన్ని ఎదుర్కోబోతుంది. మరి ఒక క్రైస్తవుల మీద మరి ఇప్పుడు మేము చెప్తూ ఉంటాం, ఆర్గానిక్ పద్ధతిలో పండించిన ప్రొడక్ట్ ని సంపంగి న్యాచురల్ ద్వారా అమ్మకాలు చేయడం జరుగుతుందని చైర్మన్ రమేష్ సంపంగి అన్నారు. శుక్రవారం తూకుంట మున్సిపాలిటీ పరిధిలోని ముందాయిపల్లిలో సంపంగి న్యాచురల్ స్టోర్ ను ఆయన ప్రారంభించారు. 100% ఆర్గానిక్ పద్ధతిలో పండించిన పంటను రిటైల్ మార్కెట్ ద్వారా మార్కెట్లోకి రావడం జరుగుతుందని తెలిపారు. సంపంగి న్యాచురల్.com ద్వారా ఆన్లైన్ లో కూడా విక్రయించడం జరుగుతుందని, సంపంగి న్యాచురల్ ద డెస్ట్ ఆఫ్ భారత్ అనే కాన్సెప్ట్ తో ముందుకొస్తున్నామని తెలిపారు. ఇంకొక వింగ్ని స్టార్ట్ చేసుకోవడం మీకు చాలా సంతోషంగా ఉంది. సో ఇందులో మేము 100% మేము సంపంగి న్యాచురల్ ద టేస్ట్ ఆఫ్ భారత్ అనే ఒక కాన్సెప్ట్ తోటి వస్తున్నాము. సో భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక న్యాచురల్ 100% ఆర్గానిక్ పద్ధతిలో పండించిన పంటను అందించాలన్న ఒక దృఢ సంకల్పంతో మా కంపెనీ మేము స్టార్ట్ చేసినాము. సో ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఆల్ టైప్ ఆఫ్ పల్సెస్, రైస్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, తర్వాత తేనె, సూప్స్, డేట్స్, అన్ని రకాల ఫుడ్ ప్రొడక్ట్స్ అయితే అన్ని రకాలు కూడా అందుబాటులో ఉంటాయి. సో ఇది మేము దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఒక 1600 ఎకరాలలో ఆర్గానిక్ పద్ధతిలో పండించే పంటల్ని, అంటే సంపంగి బయోఫార్మ్స్ పండించే పంటల్ని సంపంగి న్యాచురల్స్ అనే రిటైల్ మార్కెట్లోకి వస్తున్నాము. సో ఇవన్నీ కూడా మీరు కూడా ఆశీర్వదించాలని మా సమయం ఉంది. సో మేము సంపంగి న్యాచురల్స్ అనేది స్టార్ట్ చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మేము మా భాగస్వాములైన వాళ్ళకి ఇంతకుముందు మేము ఇంతకుముందు చెప్పినట్టుగా మాలో ఎవరైతే భాగస్వాములు అవుతారో వాళ్ళకి ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం ఇస్తామని చెప్తాము. సో ఆరోగ్యంలో భాగంగా, అంటే హెల్త్లో భాగంగా మన సంపంగి న్యాచురల్స్ అనేది తీసుకొచ్చాము. ఇది కంప్లీట్గా మేము ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేసుకున్న, మేము ఓన్గా తయారు చేసిన ఈ బయో ఫర్టిలైజర్స్ తోటి పండించిన పంట అండి. ప్యూర్ న్యాచురల్. ఎక్కడ కూడా ఒక పించ్ ఆఫ్ కెమికల్ కానీ పించ్ ఆఫ్ పెస్టిసైడ్ కూడా మనం వాడలేదు. సో ఇందాక మా బ్రదర్ చెప్పినట్టుగా మనం ఈ పప్పులు మీరు తింటే మన చిన్నప్పుడు మన గ్రాండ్ పేరెంట్స్ కనుక మనం కుక్ చేసి ఎలా అయితే పెట్టారో అలాంటి టేస్ట్ వస్తుంది మనకి. బయట మనం ఎన్నో ప్రోడక్ట్స్ మనం తీసుకొని కుక్ చేసుకొని తినుంటాము. బట్ డెఫినెట్గా మా సంపంగి న్యాచురల్స్ మీరు డిఫరెన్స్ ఫీల్ అవుతారు. సో దీంట్లో మేము ఒక హెల్త్ ఇనిషియేటివ్ అనేది తీసుకొచ్చి దీన్ని మనం 10 మందికి పరిచయం చేయడంలో మాకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం మేము. సో డెఫినెట్గా మేము 100% భారతదేశాన్ని మార్చకపోవచ్చు, బట్ అట్లీస్ట్ మా వల్ల ఒక 1% భారతదేశం మారినా సరే మా ప్రోడక్ట్స్ అంతమందికి రీచ్ అయ్యి అంతమంది ఆరోగ్యాన్ని ఫుడ్ ద్వారా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటే మాత్రం మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతాము. సో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి అంచనాలకు మించి భక్తులు వస్తున్నారు. మహాకుంభమేళా వేళ యూపీలోని ప్రఖ్యాత ప్రదేశం అయోధ్యకు కూడా భక్తులు పోటెత్తుతున్నారు. అయోధ్య రామ మందిరాన్ని సందర్శిస్తున్నారు. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు వస్తున్న భక్తులు అటు నుంచి అయోధ్యకు వస్తున్నట్లు తెలిపింది. మరోవైపు భక్తుల రాకతో అయోధ్య నగరి రద్దీగా మారింది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలంలోని ఉమామహేశ్వరం స్వామివారిని లయన్స్ క్లబ్ గవర్నర్ కోటేశ్వరరావు దర్శించుకున్నారు. దేవస్థాన చైర్మన్ వీరం మాధవరెడ్డి స్వాగతం పలికి వారికి స్వామివారి అభిషేకం, ప్రత్యేక పూజలు చేయించారు. ఈ కార్యక్రమంలో రఘుపతిరెడ్డి, వెంకటేష్, జెడ్సీ, ఆర్సీ ఇతర సభ్యులు పాల్గొన్నారు.
ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సిద్దిపేట జిల్లా గోవర్ధనగిరిలో 2 ఉపాధి హామీ కూలీలు మృతి. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న మంత్రి కొండా సురేఖ. కాంగ్రెస్ పాలనతో తెలంగాణలో భయంకర రోజులు వచ్చాయి. అబద్ధాలతో సీఎం రేవంత్ రెడ్డి కాలం వెల్లదీస్తున్నారన్న ఎమ్మెల్సీ కవిత. విశాఖలో స్టీల్ ప్లాంట్ పర్యటనలో కేంద్ర మంత్రి బిజీ. స్టీల్ ప్లాంట్ ఇబ్బందులు పరిష్కరించాలని కుమారస్వామికి కార్మికుల వినతి. ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని మందకృష్ణ మాదిగ నీరుగారుస్తున్నారు. 1,00,000 డప్పులు 1000 గొంతుకల సభ ఎందుకని ప్రశ్నించిన పిడమర్తి రవి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 690 న్యూస్.